నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలోనే దీని కంటిన్యూస్‌గా వీడియో అయితే పెడతానని చెప్పాను కదండీ! అది ఇదేననమాట. అంటే ఊర్లోనే వేరే మా పిన్ని కూతురు హెల్తీ ఫంక్షన్ అయితే ఉందనమాట. అక్కడికైతే బయలుదేరుతున్నాము. మా అక్కయ్యేమో ఇంక ఇక్కడ దీపారాధన అయితే చేసుకొని పిల్లలందరికీ కూడా హారతిస్తుంది. మా బుడ్డోడు చూడండి అసలు ఎట్టా తీసుకుంటున్నాడో. మా అక్కయ్య అంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతురనమాట. మా అమ్మ వాళ్ళ అక్కయ్య వాళ్ళ పిల్లలు. మా అక్కయ్య అయితే ఇంకా సాయంత్రం నుంచి దీపారాధన అయితే తులసమ్మ కాడ కూడా చేసేసింది. ఇక్కడ తులసి చెట్టు ప్లస్ పక్కనేమో తమలపాకు చెట్టు అనమాట. అలానే పైన మనీ ప్లాంట్ అలా అల్లుకుని ఉండిద్ది. లాస్ట్ వీడియోలో మీకు చూపించానులెండి. ఇంకా మా బుడ్డదానికి స్నానం చేసి రెడీ చేశాను. ఇంకా మంచం ఎక్కిపోయింది. ఇంకా ఇంట్లోనే దీపారాధన అయితే చేసుకుంది. పూజ గది అయితే ఇదనమాట. పూజ గది మాత్రం ఎప్పుడు నీట్‌గా ఉండిద్ది అసలు. చాలా బాగుండిద్ది సింపుల్‌గా. ఇంకా ఇంట్లో దానికి టైల్స్ అవి అతికించారనమాట. అందుకనే పెయింటింగ్ అంటే వెనకాల సున్నం ఏమీ వేయలేదు. టైల్స్ వేయాలని. సో, ఇదంతా టైల్స్ కోసం వదిలేసారు. ఇంకా ఇల్లు చాలా వరకు పనైతే ఉంది. గచ్చు కూడా చేయలేదు. దీపారాధన అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లంతా కూడా మా అక్కయ్య అయితే ధూపం అయితే వేస్తుంది. ఎక్కువగా సాయంత్రం టైంలోనే ఇలా ధూపం ఎక్కువ వేస్తుందనమాట. మరోవైపేమో ఒక్కొక్కరేమో వేడి నీళ్ళు కాచుకుంటున్నాము. ఇక్కడ చాలా వరకు వంట అనేది గ్యాస్ మీద అయితే వండరనమాట. ఎక్కువగా కట్టెల పొయ్యినే యూజ్ చేస్తారు. ధూపం వేసిందంటే మాత్రం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు బీరువా డోర్స్ తీసి కూడా మళ్ళీ అందులో కూడా అలాగ ధూపం చూపిస్తుందనమాట. అంత మంచిగా ఇల్లంతా ధూపం వేస్తుంది. మనము వారానికి ఒక్కసారైనా లేదా 1, 2 సార్లు ఇలా ధూపం వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. అంతే నెగిటివ్ ఎనర్జీ పోయి మనకి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తున్నట్టే. అంతా అయిన తర్వాత ఇంకా అందరం కూడా హల్దీ ఫంక్షన్‌కి అయితే రెడీ అయిపోయాము. ఇంకా నా దగ్గరేమో యెల్లో కలర్‌లో ఒక లెహంగా ఉందనమాట. సో, ఇంకా నేనేమో ఈ లెహంగానైతే ట్రై చేశాను. ఇంకా మా అక్కయ్య వాళ్ళేమో శారీ అయితే కట్టేసుకున్నారు. నేను స్టిచ్ చేశాను కదా! యెల్లో కలర్ శారీతో ఫ్రాకు అదేమో మా చెల్లి అయితే ఇలా ట్రై చేసింది. పిల్లలకు కూడా బాగానే యెల్లో సూట్ అయింది. మా రేణుకి తప్ప. ఇంక అందరం కూడా రెడీ అయిపోయామనమాట. అందరం ఒక్కసారి హాయ్ చెప్దామంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోసారి హాయ్ హాయ్ అని చెయ్యి ఊపుతున్నారు. నాకేమో నవ్వొచ్చేసింది. ఇంకా ఆడ నుంచి నేనసలు ఫస్ట్ టైం అనమాట హెల్దీ ఫంక్షన్ ఇలా చూడటము. ఇప్పటివరకు అసలు ఎప్పుడు కూడా చూడలేదు. వీడియోస్‌లో తప్ప. అసలు ఎలా ఉంటుందో చూద్దామనే సగం వచ్చామనమాట. లేదంటే ఇవాళ అక్కడికి ఊరు బయలుదేరి వెళ్ళిపోయి రేపు పెళ్ళికి మధ్యాహ్నం నుంచి అలా వద్దామని అయితే అనుకున్నాము. అంటే ఇంటికి సున్నాలేపియాలని మనుషులు కూడా చెప్పేసామనమాట. తీరా బయలుదేరే టైంకి ఇదిగో పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ ఉండిద్ది కదా! మా పిన్నొచ్చేమో మీరిప్పుడు వెళ్ళిపోయారంటే రేపు మీ పెళ్ళికి మేము వస్తామేటి అలాగే ఎళ్ళండి అంది. ఇంకా సరే బాగోదులే అని చెప్పి ఇంకా ఆగిపోయామనమాట. లేదంటే ఇంటికి వెళ్ళిపోయి ఇంకా పెళ్లి పనులు కూడా అదే పెళ్లి దగ్గర పడుతుంది కాబట్టి సున్నాలు అవన్నీ వేపించుకొని నీట్‌గా చేసుకుందాం అనుకున్నాము. ఇంకా కుదరలేదనమాట. ఇంకా ఇక్కడేమో పెళ్లి కూతురు అయితే ఇదిగో ఇలా అయితే రెడీ అయిపోయింది. ఇది నేను ఫస్ట్ టైం చూడడం మీకు చెప్తున్నాను చూడండి. మగవాళ్ళకేమో కుర్తాలైతే తీసుకున్నారు. ఇంకా ఆడవాళ్ళందరికీ టీ షర్ట్‌లయితే తీసేసుకున్నారు. చాలా సింపుల్‌గా అయిపోయింది. జనం కూడా చాలా బాగొచ్చారనమాట. భలే సందడిగా అనిపించింది. నేనేమో ఇంకా మా బుడ్డదాన్ని ఎత్తుకొని కాసేపటికి విసుగొచ్చి ఇంకా నిద్రొస్తుందన్నది బుడ్డది. ఇంక వెళ్ళిపోయాననమాట. మిగతా వీడియోస్ అన్నీ కూడా మా చెల్లయితే తీసింది. ఇంక ఈ వీడియోస్ అంటే ఈ ఫొటోస్, స్టిల్స్ ఇచ్చినంత వరకు కూడా ఉన్నాను. ఇంకా తర్వాతేమో సాత్విక ఏమో నిద్రొస్తుందంటే తీసుకొని వెళ్ళిపోయాననమాట. నేనేమో నార్మల్‌గా వీడియో తీసుకుందామని అయితే ఏమీ అనుకోలేదు. కానీ ఇక్కడికొచ్చిన నుంచి పెళ్ళికూతురు ఉంది కదా మా చెల్లి ఇంకా 2 టైమ్స్ అన్నదనమాట. అక్క నా వీడియోస్ యూట్యూబ్‌లో పెట్టక్క అని. అడిగేసరికి ఇంకా మొత్తం వీడియోస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా అయితే అక్కడి నుంచి అన్నీ షూట్ చేశాను. తర్వాతేమో ఇంకా నేను వెళ్ళిన నుంచేమో మా చెల్లి అయితే షూట్ చేసింది. ఫస్ట్ ఏమో పెళ్ళికూతురు వరకు సింగిల్ ఫొటోస్ అయితే తీసేశారు. తర్వాతేమో మొత్తం ఇలా పేరెంటాలతోటి అలానే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా! సో, అందరితో కూడా ఇలా కొన్ని స్టిల్స్ అయితే తీపించారనమాట. వీడియో అండ్ ఫొటోసు. చెల్లి పెళ్ళికి కూడా మేము ఫోటోలకైతే ఇలానే మాట్లాడేసాము. అంటే అబ్బాయి వాళ్ళు మేము కలిపి అయితే మాట్లాడుకున్నాం అనమాట. వైజాగ్ అతను. చెల్లిని అసలు మామూలుగా అయితే ఇప్పటికి బట్టలు తీసుకుంటే పెళ్లి ఫోటోషూట్‌కి ఎదుగు ఈ పిల్ల ఉంది కదా! వీళ్ళతో పాటు వెళ్ళేవాళ్ళు. కానీ బట్టల షాపింగ్ అవ్వకపోయేసరికి ఆగిపోయారు. అందుకనే ఈ 2 డేస్‌లో బట్టల షాపింగ్‌కి అయితే వెళ్తున్నామనమాట. అవి అవ్వగానే ఇంకా ముందైతే వీళ్ళకి ప్రీ వెడ్డింగ్ ఓన్లీ ఫోటోషూట్ అనమాట. సో, అదైతే చేపించేసామంటే ఇంకా కటౌట్లు గానీ, బ్యానర్ అంతా వాళ్ళే ఇస్తారు మనకి. ఇంకా మొత్తం ఏ టు జెడ్ అన్ని చోట్ల వాళ్ళేననమాట వచ్చి మనకి వీడియో, ఫొటోస్ 2 తీస్తారు. పెళ్లి కూతురు ఇంకా అందరితో ఫొటోస్ అవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో అయితే ఇంకా సరదాగా అందరూ కూడా డాన్స్‌లు అయితే చేసుకున్నారు. ఇంకా అప్పటికైతే నేను లేను వెళ్ళిపోయాను. ఇవేమీ చూడలేదు. అందుకు వీడియోలోనే నేను కూడా చూశాను. ఇంకా వీళ్ళంతా కూడా మా
చెల్లెలు వాళ్ళ అత్తయ్య వీళ్ళనమాట. వాళ్ళంటే పెళ్లి కూతురు మేనత్తలు అనమాట. సో వీళ్ళందరూ కూడా సరదాగా డ్యాన్సులు అయితే చేసేసి ఇంకా లాస్ట్లో మంగళస్నానం అయితే చేసేసారు. సిటీలోని హెల్దీ ఫంక్షన్స్ అంటే కామనే, కానీ పల్లెటూరులో ఏంటంటే ఇప్పుడిప్పుడే అందరికీ అలవాటు అవుతుందన్నమాట. సో అంటే ఒకరిని చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకొకరు చేసుకోవాలనిపించింది కదా. సో అలా ఒక్కొక్కటిగా పల్లెటూర్లు కూడా బాగానే అలవాటు అవుతుంది. ఇంకా హెల్దీ ఫంక్షన్ నెక్స్ట్ డే అనమాట, మ్యారేజ్. ఆ రోజు మార్నింగ్ ఏమో మా అక్క ఏమో ఒక బాక్స్కి పువ్వులు అయితే కోసుకొచ్చింది. ఒక్క బాక్సే కదా కడదాంలే అని చెప్పేమో కూర్చుంటేనేమో ఇంతలో మా పెద్దమ్మ ఒక బాక్స్ తీసుకొచ్చింది. మళ్ళీ మా అక్కయ్య కూడా సేమ్ అన్నీ, అంటే పెద్ద అక్కయ్య తీసుకొచ్చింది. ఈ పూలన్నీ నాకు కట్టేసరికి దగ్గర దగ్గర 1 అవర్ పట్టిందనమాట. ఇంకా మా పెద్ద అక్కయ్య ఏమో కూర్చొని నాకు పూలు అయితే అందిస్తుంది. ఇంకా తొందరగా అయితే కట్టేస్తాను. దీన్ని చేతిమాల అంటారు. నాకు ఎక్కువగా అయితే ఈ మాలే అలవాటు అనమాట కట్టడం. అంటే చాలా ఈజీగా ఓపికగా కట్టుకుంటాను. ఈ మాల అయితేనే నీట్గా వచ్చింది నాకు. మాకెళ్ళి అంటే మా సైడ్ కడతారు చూడండి నార్మల్గా, ఆ మాల అయితే నాకు అంత నీట్గా అయితే రాదు. వచ్చు కానీ అంత మంచిగా అయితే కట్టలేను. కానీ ఈ మాల మాత్రం చాలా బాగా వచ్చు, భలే ముద్దుగా కట్టుకుంటాను. పెళ్ళికి నేను అన్ని చోట్లకి వెళ్ళలేదన్నమాట. అందుకనే చాలా వరకు వీడియోస్ అయితే ఏమీ షూట్ చేయలేదు. కానీ మా చెల్లి పెళ్ళికి మాత్రం నేను ప్రతి వీడియో మాకు ఎలా చేస్తారు ఏంటి అనేది క్లియర్గా అయితే మీతో షేర్ చేసుకుంటానండి. అంటే ఊర్లో పెళ్ళి అయినా సరే మనకి అంటే మరి మన ఇంట్లో పెళ్ళి అయితే అన్ని చోట్ల ఉండగలం, కానీ బయట అలా అయితే ఉండలేం కదా. ఇంకా నేను ఎప్పుడైతే వెళ్ళానో అప్పుడు మాత్రం వీడియోస్ అయితే షూట్ చేశాను. మా రేణు ఏమో మా బుడ్డోడిని అసలు ఉంచట్లేదు, వీడికేమో ఇంతంత కోపం కాదు అసలు. మధ్యాహ్నం నుంచి భోజనానికి అయితే వచ్చాము. నేనేమో శారీ కట్టుకుందాం అనుకున్నా, కానీ మా అక్క ఏమో పెళ్ళికి వెళ్ళేటప్పుడు శారీ కట్టుకోవచ్చులే భోజనాలకే కదా అంటే, నైట్ పెళ్ళి అనమాట, పెళ్లి కొడుకు అంటే పక్క ఊరే. అప్పుడేమో శారీ కట్టుకుని పెళ్ళికి వెళ్ళొచ్చులే, ఇప్పుడు డ్రెస్ వేసుకుందాంలే అన్నారు. ఇంకా అందరం డ్రెస్లెస్ అయితే వేసేసుకొని సరదాగా అందరం కలిసి వచ్చాము. ఇంకా భోజనాలు అయితే ఇవన్నమాట. భోజనాల టేస్ట్ మాత్రం చాలా బాగా ఉంది, అన్నీ బాగా కుదిరాయి. 2 రకాల కూరలు, పకోడీ, అలానే పులిహోరను, స్వీటు, ఇంకా వడియాలు, అప్పడాలు అనమాట. అన్నీ టేస్ట్ బాగున్నాయి. తర్వాత ఏమో దీనిని మా సైడు కాలగూడ సంబరాలు అంటారు. అంటే పెళ్లి కూతుర్ని నలుగు పెట్టి అసలైన హెల్దీ ఫంక్షన్ అనమాట. మా భాషలో చెప్పాలంటే ఇది అసలైన హెల్దీ ఫంక్షన్ ఇదేనమాట. చెల్లి పెళ్ళిలోని దీని గురించి అంతా కూడా నేను క్లియర్గా అయితే ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు ఏదో అట్టట్ట తీసి నేను వచ్చేసరికి వాళ్ళు వెళ్ళి కూడా వచ్చి తిరుగుతున్నారనమాట. నేను వచ్చే టైంకి అట్టా తిప్పేసి 3 సార్లు పెళ్లి కూతురుని కూర్చోబెడతారు. ఇప్పుడే నలుగు పెట్టి స్నానం అయితే చేపించి ఇక్కడి నుంచి ఇంట్లోకి అయితే ఇంకా పెళ్లి కూతురు వెళ్ళదనమాట. ఇక్కడి నుంచి ఇలా స్నానం చేసి రెడీ చేసి పెళ్లి కూతురుని అయితే తీసుకెళ్ళిపోతారు. ఇంకా మళ్ళీ 3 రోజుల తర్వాతే మళ్ళీ ఇంటికి వచ్చి అడుగు పెట్టేది, అలా ఉండిద్ది. ఇదంతా కూడా నేను మా చెల్లి పెళ్ళి ఉంది కదా అప్పుడు మొత్తం కూడా మీకు వీడియోస్ అన్నీ కూడా నేను మంచిగా అప్లోడ్ చేస్తానండి. పెళ్ళి మాత్రము చాలా బాగా జరిగింది. నేను వెళ్ళలేదు, చెల్లి అక్కయ్య వాళ్ళు అయితే వెళ్ళారు. ఇంకా సాతి ఉంది కదా, తన వల్ల అయితే నేను వెళ్ళడానికి కుదరలేదు. రెడీ అయ్యి సారీ కూడా కట్టుకొని ఉండిపోయానమాట, సాత్విక వలన ఎంపడ పడుతుందని. ఇంకా వీళ్ళైతే వెళ్ళి చెప్పారనమాట. అలానే ఈ కొత్త జంటకి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి. మీ అందరూ కూడా ఈ కొత్త జంట చల్లగా ఉండాలని ఆశీర్వదించండి. ఎందుకంటే ఎంతమంది ఆశీర్వదిస్తే అంత మంచిదనమాట. అందుకే ఇంకా నైట్కి అయితే పెళ్ళికి వీళ్ళైతే ఇలా అయితే రెడీ అయ్యారు. చెల్లి అయితే నా లెహంగానే ట్రై చేసింది. ఫస్ట్ అయితే నేను స్టిచ్ చేసిన గ్రీన్ అండ్ పింక్ ఉంది కదా, ఆ లెహంగా అయితే ట్రై చేసింది. బట్ మళ్ళీ తర్వాత ఏమో ఇది వద్దులేక నేను నీ లెహంగా ట్రై చేస్తానంది. కానీ చాలా బాగా సెట్ అయింది నిజంగా. ఈ లెహంగా నాకెంత బాగుందో మా చెల్లికి కూడా అంతే బాగుంది. వీడియో అయితే ఇంకా ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు.